మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. వెండి ధరలు మార్కెట్లో ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. వరుసగా వేల రూపాయలు పెరగడంతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీంతో వెండి కొనాలనుకునే సామాన్య మధ్యతరగతి వారికి బాంబు లాంటి వార్తనే చెప్పాలి. అయితే ప్రస్తుతం 3,80,000 మార్క్ దాటి 4 లక్షలు పైగా ట్రేడ్ అవుతుంది వెండి ధరల. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. అయితే పెరిగిన వెండి ధరలు పెట్టుబడులదారుని దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే వెండి భవిష్యత్ ధరలపై అంచనాలతో కూడిన ఒక కీలక నివేదిక వెలుగులోకి వచ్చింది. అందులో వెండి ధరలు మరింత పెరుగుతాయా, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, తగ్గితే ఏ మేరకు తగ్గుదల కనిపిస్తోందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సిటీ వెండి ధరలపై తన అంచనాలను వెల్లడించింది. వచ్చే 3 నెలల వ్యవధిలో వెండి ధర ఒక్క ఔన్స్ కు $150 వరకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. అయితే గతంలో ఈ అంచనా $100 ఉండగా తాజా మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారీగా సవరించింది. మార్కెట్లో బలమైన ట్రేడ్, విలువైన లోహాలు వైపు పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని తెలిపింది. అంతేకాకుండా ఫిజికల్ సిల్వర్ తగ్గిపోవడం, ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనే వెండిపై పెట్టుబడి పెట్టడంతో సిల్వర్ ధరల్లో భారీ పెరుగుదలకు కారణమని సిటీ తన నివేదికలో వివరించింది. గత 2 వారాల్లోనే వెండి ధరలు 30% కంటే ఎక్కువగా పెరిగాయి. సిటీ ముందుగా నిర్దేశించిన $100 స్థాయికి అతి సులువుగా వేగంగా దాటేసింది. ముందు $100 చెప్పినప్పటికీ తరువాత $110 వరకు పెరగవచ్చని అంచనాలను వెలువరించింది. అయితే సిటీ అంచనాలను అధిగమించి ప్రస్తుతం రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఈ ర్యాలీ ఎంత దూరం కొనసాగుతోందో సిటీ మరోసారి సమీక్షిస్తున్నట్లు తెలిపింది. భారత కరెన్సీ పరంగా చూస్తే ఒక్క ఔన్స్ కు $150 అంటే కిలో వెండి ధర 5.5 లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా వేసింది. వెండిని స్టెరాయిడ్స్ పై ఉన్న గోల్డ్ తో పోల్చింది ఈ సంస్థ. పెట్టుబడిదారులు గోల్డ్ నుంచి నిధులను వెండికి మళ్లించడమే దీనికి ప్రధాన కారణమని చెప్పింది. చారిత్రకంగా చూస్తే గోల్డ్ తో పోలిస్తే వెండి ఇప్పటికీ తక్కువ విలువలోనే ఉంటుంది. అందువల్ల ఇంకా పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సంస్థ అభిప్రాయపడింది. రానున్న కొన్ని వారాల్లో వెండి ధరలు మరో 30 నుంచి 40% వరకు పెరిగే అవకాశం ఉందని సిటీ అంచనా వేసింది. అందుకే తక్షణ లక్ష్యాన్ని $150గా నిర్ణయించింది. ఇది మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని తన నివేదికలో తెలిపింది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు తారుమారైతే ఈ ధరలు పెరగవచ్చు లేదా గమనీయంగా తగ్గవచ్చని కూడా పేర్కొనింది. ఇప్పటి వరకు పెరుగుదల పరిశీలించి గత అనుభవాలతో పోల్చినట్లయితే వెండి ధరలు $160 నుంచి $170 వరకు చేరే అవకాశం ఉందని చెప్తోంది సిటీ. అయితే అసాధారణ పరిస్థితుల్లో $200 వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని చెబుతోంది. ఈ అంచనాలకు ప్రధాన బలం ఫిజికల్ వెండి మార్కెట్లో అందుబాటులో లేకపోవడమే. దీంతో తగినంత సప్లై లేకపోవడంతో డిమాండ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా అమెరికాలోని ప్రధాన ట్రేడింగ్ హబ్లలో ఈ రకమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్నట్లు సిటీ తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, సామాజిక, రాజకీయ, యుద్ధ పరిస్థితులు, పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల లోహాల ధరలు పెరుగుదలకు కారణమని భావించింది. అలాగే వెండి డిమాండ్ కు ఉన్నంత సప్లై లేకపోవడం, ఆ సమతుల్యతలు అధిగమించకపోవడంతో ఎన్నో ఏళ్లగా వెండి, బంగారం లోహాలు లోటులోనే ఉందని తెలుస్తోంది. ఇక మార్కెట్ ఎక్కువగా ఉన్నప్పటికీ నిల్వలు తగినంత అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ధరల పెరుగుదలకు కారణమవుతుందని తెలుస్తోంది. ఇకపోతే లిక్విడ్, ఫిజికల్ వెండి కలిగిన వారు ప్రస్తుతం అమ్మకానికి ఆసక్తి చూపడం లేదని సిటీ గమనించింది. దీనికి కారణం భవిష్యత్తులో వెండి ధరలు మరింత పెరగవచ్చని ఆశతో పెట్టుబడిదారులు ఉన్నట్లు పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వెండి ధరలు దాదాపు 2 పెరిగినట్లు సిటీ తన నివేదికలో తెలిపింది. ఇక ఈ పెరుగుదలకు చైనా ప్రధాన పాత్ర పోషించగా భారత్లో ఏర్పడిన రిటైల్ మార్కెట్ డిమాండ్ కూడా కీలకంగా మారినట్లు వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పెట్టుబడిదారులు ఆసక్తి వెండిపై ఉన్నట్లు చెబుతోంది. అయితే వెండి ధరలు పెరుగుదలపై కొన్ని ప్రతికూల సంకేతాలు కూడా ఉన్నాయని సిటీ తన నివేదికలో వివరించింది. ఈటీఎఫ్లలో వెండి హోల్డింగ్స్ తగ్గడం, కామెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లలో పెట్టుబడిదారులు పొజిషన్లు తగ్గడం, ఎక్స్చేంజ్లలో ఇన్వెస్టరీలు పెరగడం వంటి అంశాలు ప్రతికూలతను చూపిస్తున్నాయని చెబుతోంది. అయితే ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ ప్రైస్ ఈక్వేషన్ 50 కంటే దిగువకు చేరుతున్నట్లు సిటీ గుర్తించింది. ఇది వెండి ధరలు ఎంత వేగంగా పెరుగుతాయో చూపిస్తోంది. భవిష్యత్తులో గోల్డ్తో పోలిస్తే సిల్వర్ పూర్తిగా ఖరీదైనదిగా మారే వరకు ఈ ఊపు కొనసాగుతుందని సిటీ భావిస్తుంది. లూనార్ న్యూ ఇయర్ తర్వాత ఈ పరిస్థితి మారుతుందని సిటీ నివేదిక చెబుతోంది.